హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను. ఇక మన వీడియోస్ అయితే ఈ మధ్య చాలా అంటే చాలానే పాపులర్ అవుతున్నాయి. బాగా చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకొని చూడండి. ఓకే, ఎస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి గోల్డ్ టాపికేనండి. ఇంకొకటి ఓకేనా, బంగారాన్ని లాకర్లో కానీ బీరువాలోనే కానీ పెడితే మనకి ఏం లాభం వస్తుంది ఇప్పుడు తెలుసుకుందామా. సో ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా అనేసే టాపిక్ అండి. ఈరోజు మనము దాన్ని తెలుసుకుంటాము. ఓకేనా, నాకు తెలిసినది నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఏమైనా ఎక్కువగా తెలిసింటే కనుక కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో, నాకు కూడా తెలుస్తుంది. ఓకేనా, ఎస్. బంగారాన్ని లాకర్లోనో బీరువాలోనో పెట్టుకుంటే మనకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఓకేనా, మూడు పద్ధతుల ద్వారా చూసాం. లాకర్లో ఏం ప్రయోజనం ఉండదండి నాకు తెలిసి. బంగారం బీరువాలో భద్రంగా పెట్టుకొని ఇక లాకర్లో భద్రంగా పెట్టుకుంటే ఏం అస్సలు ప్రయోజనం ఉండదు. అది ఎలా అని నేను చెప్తున్నాను చూడండి. మూడు పద్ధతులు. లాకర్లో పెట్టుకుంటామా, గోల్డ్ ఎత్తుకుపోయి మనకి 1 గ్రామ్ ఉంది, 10 గ్రాములు ఉంది, 20 గ్రాములు ఉంది, ఎంతైనా వండుకోండి లాకర్లో పెట్టుకుంటారు. ఓకే, సేఫే. కానీ కాకపోతే మనము లాకర్కి డబ్బులు పే చేయాల్సి ఉంటుంది కదా, వాళ్ళు ఏమి ఊరికే పెట్టుకోరు కదా. సో స్టోన్స్ వాల్యూ దాంట్లోకంతా, ఇక స్టోన్స్ ఎక్కువగా ఉంటే స్టోన్స్ అవన్నీ లాకర్లో అస్సలు పెట్టుకోరు. సో అందుకనేసి లాకర్లు పెట్టుకోవాలంటే కనుక స్టోన్స్ వాల్యూ అవన్నీ తీసేస్తారు. ఎక్కువ మనకి ఇంత ఇంత బంగారుకి ఇంత అమౌంట్ కట్టాలనేసి చెప్తారు కదా, వాళ్ళే ఊరికే చూసుకోరు కదా. సో ఇది. ఇంకొకటి, బీరువాలో పెట్టుకుంటే బంగారం లాకర్లో ఉంటే ఏమైనా పెరుగుతుందా? పెరగదు, అస్సలు పెరగదు. మనం ఎంత పెట్టింటే అంత ఉంటుంది. బీరువాలో పెట్టుకుంటే కనుక ఇక మరీ దొంగల భయం ఎక్కువగా ఉంటుంది బీరువాలో పెట్టుకుంటే. సో ఇక ఏమన్నా 1 గ్రామ్ పెడితే 2 గ్రాములు ఏమైనా అవుతుందా బీరువాలో? లేదు కదా. అందుకే ఈ పద్ధతులను మాత్రం పాటించొద్దండి. సో లాకర్లో అస్సలు పెట్టద్దు, బీరువాలో అస్సలు పెట్టద్దు. ఇంకా నేను 3 పద్ధతులు చెప్తాను వినండి. ఇప్పుడు ఈ 3 పద్ధతుల ద్వారా మీరు బంగారాన్ని చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి రాంగ్ మెథడ్. లాకర్ అండ్ బీరువా రాంగ్. బెస్ట్ మెథడ్ ఏమనేసి నేనైతే మీకు చెప్తాను. బ్యాంక్లో ప్లడ్జ్ పెట్టండి. బ్యాంక్లో మనము ప్లడ్జ్ పెట్టుకుంటే చాలా అంటే చాలా మన బంగారం సేఫ్గా ఉంటుంది. మనకు అమౌంట్ కొద్దిగా ఇస్తారు. మనకి ఇంట్రెస్ట్ మాత్రం 75% మాత్రమే ఉంటుంది. మంచి బ్యాంకుల్లోనే బంగారాన్ని, అంటే మంచి బ్యాంక్ అంటే గవర్నమెంట్ బ్యాంకుల్లోనే బంగారాన్ని ప్లడ్జ్ పెట్టుకుంటే చాలా మంచిది. మనం ఆ అమౌంట్ని తీసుకొని మళ్ళీ గోల్డ్ అన్నా కొనవచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా ఈ పొలాలు కొనకు కానీ అవి కొనకు కానీ ఇవి కొనకు కానీ ఏమన్నా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ అమౌంట్తో. ఇది వచ్చేసి బెస్ట్ మెథడ్. బ్యాంక్లో ప్లడ్జ్ పెట్టుకునేది వచ్చేసి బెస్ట్ మెథడ్ అండి. నెక్స్ట్, గోల్డ్ షాప్లో ప్లడ్జ్. గోల్డ్ షాప్లో కూడా ప్లడ్జ్ పెట్టుకుంటారండి. అంటే 1 గ్రామ్ కానీ 2 గ్రాములు కానీ 3 గ్రాములు నీ దగ్గర ఎంత ఉంటే అంత తీసుకొని పోయి గోల్డ్ షాప్లో ప్లడ్జ్ పెట్టుకుంటే కనుక మనకి కొద్దిగా అమౌంట్ ఇస్తారు. మళ్ళీ దీనికి వచ్చేసి అదే ఏమంటారు, ఆ అమౌంట్తో మనం ఇంకా డిఫరెంట్గా గోల్డ్ కొనొచ్చు, ఎక్స్ట్రా గోల్డ్ కొనొచ్చు. అలా అంతా మన అనుకూలం బట్టి మనం చేసుకోవచ్చు. అమౌంట్తో మీకు ఎలా అనిపిస్తుందో అలా సేవ్ చేసుకోవచ్చు. సరేనా, మీరేమంటారు? అప్పుడు మనకు దొంగల భయం ఉండదు కదా. బ్యాంక్లో కానీ గోల్డ్ షాప్లో కానీ పెడితే. ఇక నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ డిపాజిట్. ఓకే, గోల్డ్ డిపాజిట్ షాప్లో అయితే మనం గోల్డ్ డిపాజిట్ చేయాలి. మన దగ్గర సపోజ్ 10 గ్రాముల గోల్డ్ ఉందనుకోండి, అవి ఎత్తుకోపోయి గోల్డ్ షాప్లో డిపాజిట్ చేయండి 1 ఇయర్ పాటు. నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత వాళ్ళైతే మనకి 10 గ్రాములు విఏ లేకుండా వడ్లీ కాస్ట్ ఇప్పుడు ఎంత ఉందో కాస్ట్ 1 lakh ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా అదే 1 lakhకే మనకైతే బంగారాన్ని అయితే ఇస్తారు. విఏ అస్సలు ఉండదు. విఏ అనేది అస్సలు మనం కట్టని అవసరం లేదు. అది మన బెనిఫిట్ కదా. సో గోల్డ్ డిపాజిట్ చాలా అంటే చాలా బెనిఫిట్. మంచి షాపుల్లో, పెద్ద పెద్ద షాపుల్లోనే పెట్టుకోండి. అంటే మల్బారు, జ్యువెలర్స్ అట్లా షాపుల్లోనే, పెద్ద షాపుల్లో పెట్టుకోండి. మనకి ఏమి మన బంగారానికి డోకా అనేది అస్సలు ఉండదు. సో అమౌంట్ని తీసుకొనేసి లాభాలు, ఈ అమౌంట్ని తీసుకొనేసి మనము ఒక ఫ్లాట్కైనా ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే గోల్డ్ కొనవచ్చు. ఇలా అండి. మన బంగారాన్ని కనుక లాకర్లో కానీ బీరువాలో కానీ పెడితే ఏమీ ప్రయోజనం ఉండదు. అంతే కదా.
అవునా కాదా? మన మధ్య తరగతి వాళ్ళకి చాలా ఉపయోగపడే బెనిఫిట్స్ ఈ 3 బెనిఫిట్స్ అండి. బ్యాంక్లో ప్లెడ్జ్, గోల్డ్ షాప్లో ప్లెడ్జ్, గోల్డ్ డిపాజిట్ చేస్తే మనకి చాలా బెనిఫిట్ అనేసి నా అభిప్రాయం. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే అండి ఈ వీడియో ఈరోజు. సో ఓకే బాయ్, థ్యాంక్ యూ అండి.